సురగణముని సేవ్యం తత్వమస్యాధిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. సుదూర ప్రాంతం నుంచి ఎక్కడో బెజవాడ, మీరు యూట్యూబ్లో కొట్టినా ఇన్స్టాలో కొట్టినా కానీ బెజవాడ హరి అంటే చాలా అతి తక్కువ కాలంలో వైరల్ అయిన ఏకైక స్వామి హరి స్వామి. లాస్ట్ ఇయర్ కూడా మన పడిపూజకు వచ్చారు స్వామి. ఆరోగ్యం బాగలేక ఒక నాగన్న పాట పాడి వెళ్ళారు. అందరు ఆర్కెస్ట్రాలు మనం అందరం చూస్తూ ఉంటాం కానీ ఇతర లోకల్ సాములకు కొట్టరో కోరసేవారు. కానీ ఈ స్వాములు మాత్రం పాటని ఆ స్వామికి అర్చన చేసుకున్నట్లే కొడుతున్నారు సార్. స్వామి ఏ శరణం అయ్యారు మీకు. అందరు స్వాములను కూడా ఎంకరేజ్ చేయండి స్వామి. స్వామి ఇంతసేపు పేట తుల్లాడారు స్వామి. ఆ పెళ్లి గురించి అంతా వివరంగా చెప్పారు. ఎందుకో అయ్యప్ప స్వామి అక్కడే అలిగి కూర్చున్నాడు. మరి ఆ స్వామిని ఒకసారి పిలుద్దామా? ఎందుకు అలిగాడు? చాలా మంది స్వాములు అనుకుంటారు నేను 40 రోజులు బాగా నిష్ఠతో దీక్ష చేసిన అనుకుంటారు. కానీ ప్రతి స్వామి 24 గంటలలో ఏదో ఒక టైంలో మనస వాచ కర్మన ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. మాల మాత్రమే మనం ముద్రమాల ఉంటుంది కానీ తప్పు జరుగుతూనే ఉంటుంది. కోరికల రూపంలో వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి ఆ తప్పు జరిగి ఏ స్వామి వల్ల జరిగిందో ఆ స్వామి మాత్రం శబరిమలలో అక్కడే అలిగి కూర్చున్నాడు స్వామి. ఆ స్వామిని ఇక్కడికి 20కి తీసుకురావడానికి మీరందరూ కూడా ఆ స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన భక్తులు కూడా పాట అయిపోయేంత వరకు అర్చన చేయాల్సిందిగా మనమే చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్పని పిలిచిన పలక, ఎంత పిలిచినా మనమే కాకుండా వాళ్ళ అన్న స్వామి ఎక్కడున్నాడు స్వామి? కాణిపాకంలో ఎలా ఉన్నాడు? బావిలో ఉన్నాడు. ఆశయం ఏమన్నాడు? మురుగయ్య స్వామి ఏమన్నారు? ఒకసారి చూద్దాం స్వామి. కాణిపాకమున
పూజ అరేంజ్ చేసిన కన్యస్వామి ఎవరు స్వామి? ఈ పూజ పెట్టింది ఎవరు స్వామి? వంశీ స్వామి. అమెరికా నుంచి సుదూర ప్రాంతం నుంచి కన్యస్వామి ఆలేసుకొని వచ్చి మొన్నే పడిపూజ చేయించిన స్వామి పేరేంటి? జయశేఖర్ స్వామి. సారపాకులు అత్యంత వైభవంగా చేసిన శ్రీను స్వామి. వీళ్ళు ఏమన్నా అన్నారో ఒకసారి అడుగుదాం స్వామి. అడుగుదాం స్వామి. ఈ పూజ పెట్టిన ఒక్కసారి లేకండి స్వామి. స్వామి అయ్యరా స్వామి
అవును